నిజంగా అసలు మాటలు రావట్లేదు. ఎందుకంటే రీసెంట్గా యూనిటరీ కంపెనీ వాళ్ళు G1 అనే ఒక మాస్ ప్రొడక్షన్ ఏ రోబోట్ని అయితే కొత్త వీడియో అయితే లాంచ్ చేశారండి. ఈ వీడియో చూసిన తర్వాత అసలు ఏ రంగంలో అంటే రోబోటిక్ రంగంలో ఎంత పెను సంచలనం వచ్చిందా అన్నట్టు రేంజ్లో అయితే డెవలప్ చేశారనమాట. కంప్లీట్గా రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్తో తనకి తానుగా పనిచేసే విధంగా అయితే రోబోట్ని తీసుకొచ్చారు. ఏదో మనిషికి స్ప్రింగ్లు వచ్చినట్టు యాక్షన్ చేసినట్టుగా అంత రియలిస్టిక్ అయితే రోబోట్ అయితే పనిచేస్తుంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన AI తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు AI తెలుగు. మీ అందరి సపోర్ట్తో AI బిగినర్ కోర్స్ ఫస్ట్ 4 బ్యాచ్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. 5th బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. 6th బ్యాచ్ సెప్టెంబర్ 5వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. AI కన్సల్టేషన్ సర్వీస్ కూడా అందిస్తున్నాం. మన AI తెలుగు ఛానల్లో AI కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. మీరు కూడా AI బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. యూనిటరీ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో ఇదేనండి. లిటరల్గా ఎలా ఉంది చూడండి. అది నిజంగా డ్యాన్స్ చేసినట్టు ఉంది. ఒక మనిషి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అదే మూమెంట్స్ డ్యాన్స్ చేస్తుంది. లైవ్ మూమెంట్ అనమాట. మనం చూస్తున్నంతసేపు వెనక్కి స్టెప్లు వేయడం కానీ లేకపోతే ముందుకు దూకడం కానీ మొత్తం ఇంటర్నెట్ అంతా ప్రజెంట్ వైరల్ ఇదే అనమాట. అసలు ఏ రోబోటిక్స్ ఇంత రేంజ్లో డెవలప్మెంట్ అయిందని చెప్పి సేమ్ మనిషి నడిచినట్టే మెట్లు ఎక్కేయడం, మెట్లు దిగిపోవడం. అంటే మనిషి ఎక్కితే సర్వసాధారణ విషయం, కానీ రోబో ఎంత సులభంగా అక్కడ అడ్లే ఉన్న అడ్డు ఎక్కేయడం కానీ, అటువంటి బాక్స్ లాంటి పైకి ఎక్కేయడం కానీ, మళ్ళీ కిందకి రావడం కానీ, చూడండి బుడ్డుగా అడుగులు ఫాస్ట్గా నడిచేయడం కానీ, మళ్ళీ ఆ కుక్క రోబో అడ్డు వస్తే కుక్కనే మళ్ళీ వెనక్కి వెళ్ళడం. మనోడు గెంటుతుంటే మళ్ళీ పడట్లే, కాల్ మీద తంతున్నాడు, మళ్ళీ ఏమవ్వలే, మళ్ళీ వెనక్కి వస్తుంది. సో ఆ రేంజ్లో దీన్ని డెవలప్ చేశారనమాట. ఇది వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఈ మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నారు. దీని ప్రైస్ని కూడా రివీల్ చేశారు. $16,000 అరౌండ్ మనకి ఒక 13 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఈ పర్టికులర్ రోబోట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు మనకి. చూడండి, ఇది ఇంకా మరిన్ని డీటెయిల్స్ అనమాట. ఇది ఎలా చేతులను కూడా ఎంత యాంగిల్లో ఫ్లెక్సిబుల్గా తిప్పుతుంది చూడండి. చేతులు వెనక్కి తిప్పడం కానీ, మళ్ళీ కాళ్ళు లేపడం కానీ. సో ప్రతి చోట మనకి సెన్సార్ ఉంటుంది, మోటార్స్ ఉంటాయి అనమాట. ఆ మోటార్స్ ఏమో అంత ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా పనిచేసేలా చేస్తుంది. మనకు చూడడానికి కూడా ఇక్కడ ఫేస్ దగ్గర చూడండి, ఇక్కడ మొత్తం 4 కెమెరాస్ ఉంటాయి. ఈ 4 కెమెరాస్ కూడా చుట్టుపక్కల ఉన్న డీటెయిల్స్ అన్ని స్కాన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇమిటేషన్ అండ్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ డ్రివెన్. సో ఇక్కడ మొత్తం అంతా కూడా రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే మనిషిని చూసి ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్తో మన చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ ఎలా నేర్చుకుంటాం, ఎగ్జాక్ట్గా వీటిని కూడా అలా రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ద్వారా నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకుంటున్నాయి. సో ఇలాగా ఒక్కొక్క ప్రాసెస్ని ఎన్ని రకాలుగా దీన్ని నేర్పించారనమాట. సో ఇక్కడ ఫోర్స్ కంట్రోల్డ్ డెక్స్టీరియస్ హ్యాండ్ మ్యానిపులేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్. అంటే ఇక్కడ తనకి చేతుల్లో కంట్రోలింగ్ చేయడం కానీ, లేకపోతే ఇక్కడ చిన్న అదేదో ఉన్నాయో దాన్ని పగల కొట్టడం కానీ, ఆ మొక్కలు చేయడం కానీ, ఇదంతా కూడా మళ్ళీ AI కంట్రోల్తోనే చేస్తుంది. ఈవెన్ మనకి బ్రెడ్ వేయడం కానీ, షోల్డరింగ్ చేయడం కానీ, మనుషులు చేసే రిపేర్లు కూడా చేస్తుంది. అంటే మనకి సపోర్ట్ చేసే ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ప్రొడక్షన్ రెడీ వర్షన్ అయితే వీళ్ళు తీసుకొస్తారు. ఇక్కడ మీరు మరింత డీటెయిల్గా సెన్సార్స్ ఎక్కడ ఉన్నాయి, మోటార్స్ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఫైనల్గా దీన్ని మడిచేశారనమాట. అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్తున్నారు. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 35 kg 130 సెంటీమీటర్ల హైట్ అనమాట. అలానే ఒక 2 గంటల పాటు మీరు ఛార్జ్ చేస్తే 2 గంటల సేపు పనిచేస్తుంది. అలానే 120 న్యూటన్ టార్క్ ఉంటుంది. 3D LiDAR ప్లస్ డెప్త్ కెమెరా, అంటే చుట్టుపక్కల స్కానింగ్ చేసుకోవడం కోసం LiDAR సెన్సార్స్, డెప్త్ కెమెరా యూజ్ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ 5 watts స్పీకరు, మైక్రోఫోన్ అరే, షోల్డర్ 3+ ఎల్బో, అలానే నోవాక్స్ కేబుల్స్ లాంటివి ఏమి ఉంటాయి. కంప్లీట్గా ఇంటర్నల్ వైరింగ్స్, చిప్స్ అండ్ లోపల ఉంటాయి అనమాట. హిప్ 3+ నీ 1 యాంకిల్ 2 మొబిలిటీ. సెకండ్కి 2 మీటర్లు నడుస్తుంది అనమాట. అంత స్పీడ్తో అయితే వెళ్తుంది. మరిన్ని డీటెయిల్స్ ఇది విత్ బ్యాటరీతో 35 kg ఉంటుంది అనమాట. మాక్సిమం లోడ్ వచ్చి 2 kg, అబౌట్ 3 kg ఇచ్చారు. ఎన్కోడర్స్ వచ్చి డ్యూయల్ ఎన్కోడర్స్ యూజ్ చేస్తున్నారు. లోకల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు. 13 string లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్, 8 core హై పర్ఫార్మెన్స్ CPU. సో ఎన్విడియా సంబంధించిన పవర్ మాడ్యూల్ కూడా యూజ్ చేస్తున్నారు. 9000 mAh బ్యాటరీ ప్యాక్. ఇది వచ్చి మనకి G1 ఇప్పుడు అడ్వాన్స్డ్ వర్షన్. ఇదే హై అండ్ వేరియంట్ అనమాట. సో దీని ప్రైజే మనకి అరౌండ్ $16,000. ఇది స్టార్టింగ్ వేరియంట్. ఇది ఇంకా అడ్వాన్స్డ్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ రేట్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా అయితే యూనిటరీ G1 మాత్రం
ఏ రోబోటిక్స్లో మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళిపోయిందండి. ఇప్పుడు సంబంధించిన మనిషికి సంబంధించిన పనులు చేయడం కోసం మరింత టైం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం చేసుకునే చిన్న చిన్న రిపిటేటివ్ టాస్క్ కోసం త్వరలోనే మనకు అందుబాటులోకి రోబోట్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. సో రాబోయే రోజులు ఏం జరుగుతుందంటే రోబోట్స్కి ట్రైనింగ్ ఇవ్వడమే ఒక పని కింద మారే అవకాశాలు అయితే ఉంటుంది. అందుకనే మనం నేర్చుకోవడం అనేది ఇప్పుడైతే అత్యవసర పరిస్థితుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది యూనిటరీ సంబంధించిన జీవన్ హ్యూమనాయిడ్ రోబోట్ సమాచారం. ఇటువంటి లేటెస్ట్ కంటెంట్ కోసం తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.